అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుతం మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మీకు ఇప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకు ఇప్పుడు నేను భోజన నియమాలు చెప్తానండి. ఈ బఫే అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది. యాక్చువల్గా ఏంటంటే, నిలబడి దున్నపోతులు అంటే జంతువులు, పడుకొని పాములు, నడుస్తూ మొగాలు, కూర్చుని మానవులు తింటారండి. యాక్చువల్గా మనం తినే భోజనాన్ని మన ప్రాచీన ఋషులు కనిపెట్టారండి. అవి ఎలా తినాలి, ఏం తినాలి, ఏ టైంకి తినాలి అనేది ప్రతిదీ మనకి మోతమవుతుందండి. ఏది ముందు తినాలి, ఏది తర్వాత తినాలి అనే వరుస క్రమాన్ని కూడా వారు నిర్దేశించారండి. మనం భోజనం చేయటానికి ఈనాటికి ఈ నియమాలనే పాటిస్తున్నామండి. విదేశస్తులు తినే వరుస క్రమానికి కూడా మన భోజనానికి ఉన్నట్లే ఒక పద్ధతి ఉందండి. వారు కొన్ని వస్తువులను పోర్కుతోనూ, కొన్ని కత్తితోనూ, కొన్ని చేగలతోనూ, కొన్ని చేతితోనూ తింటూ ఉంటారు. చైనీసులు, జపనీసులు, శాంఫనిస్టులు ఉపయోగించి కూడా తింటూ ఉంటారు. మనం మాత్రం చేతితోనే తింటామండి. 30-40 ఏళ్ల క్రితం చాలామంది అంతా కింద కూర్చునే భోజనం తినేవారు. కానీ గత 25 ఏళ్ల నుంచి బల్ల ముందు కూర్చొని అదే పాశ్చాత్య పద్ధతిలో మనం అలవాటు అయింది. నేడు శుభకార్యాల్లో నేల మీద లేదా బల్ల మీద కూర్చుని తినడానికి వడ్డించడం అంతా పోయిందండి. బఫే పద్ధతి మొదలైంది. దాంతో బఫే పార్టీల్లో నిలబడే తింటున్నారు. కానీ నిలబడి తినటం వల్ల తాగటం ఎన్నడూ చేయకూడదని హర్ష సంప్రదాయం ప్రకారం. అందుకు కారణం, ఒక మనుషులే కూర్చుని తినాలి, పాములు పడుకొని, జంతువులు నుంచుని తింటాయి. బఫే పార్టీల్లో మనం బఫేలాగా దున్నల్లా నిలబడే తినడం దురదృష్టకర పరిమాణం. శుభకార్యాల్లో బఫే విందును బంధువులు, మిత్రులు సహకారంతో వడ్డన చేసే విందును అంగీకరించడం అంటే మన హర్షధర్మాన్ని మనం పరిరక్షించడమే అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా బఫే విధానాన్ని మానేసి ఏ పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా చక్కగా కింద సాపలేసుకుని బల్లల మీద కూర్చుని హాయిగా తినాలని నా కోరికండి.